నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ. అంతేకాదు ఇండియాలోనే ది నెంబర్ 1 బెస్ట్ యూనివర్సిటీగా పేరు గరించడమే కాకుండా నాక్ A+ గ్రేడ్స్ తోటి ముందంజలో ఉంది మార్వాడి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలు పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ సహకారంతో ప్రతి నెల కూడా కొన్ని ఎపిసోడ్స్ అంటే సిరీస్ వైజ్గా కొన్ని ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తూ వస్తుంది మార్వాడి యూనివర్సిటీ. ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో గుజరాత్ వరకు వచ్చి మార్వాడి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆయా డిస్టిక్లో ఉన్నటువంటి ఆ బ్రాంచెస్కి వెళ్ళి కనుక్కునే అవకాశం ఉండేటట్లుగా అక్కడ బ్రాంచెస్ అనేది ఏర్పాటు చేశారు. ఆ బ్రాంచ్ మేనేజర్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సో అందులో భాగంగానే ఈరోజు మనకి ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అండ్ ఈ ఎపిసోడ్లో మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అండ్ దీనికి సంబంధించి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రార్ గారు పింటో మొమ్మెన్ గారిని మీట్ అవుతాం. మనం రిజిస్టర్ పింటో మొమ్మెన్ గారిని మీట్ అవ్వడానికి వచ్చాము. అలాగే యాజ్ వెల్ యాజ్ సౌత్ ఇండియా నుంచి మనకి మిస్టర్ మహేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హలో సార్. థ్యాంక్ యూ. హలో సార్. Hello, welcome. యా థ్యాంక్ యూ సార్. హలో సార్. యా సార్, హౌ ఆర్ యూ? Fine. ఎస్ సార్, మార్వాడి యూనివర్సిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ ఎపిసోడ్లో మేము కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే 2024లో ఒక్క సౌత్ ఇండియా నుంచి 3000 మెంబర్స్ ఇంజనీరింగ్కి వచ్చారు. అండ్ ఈ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు. సో ఏంటి ఇంత క్రేజ్ ఉంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి? అంటే కంప్యూటర్ సైన్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్స్ అనేది చాలా బాగుండాలి. సో ఇక్కడ ఈ ల్యాబ్స్ అనేది ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీలో? As you correctly said that most of the choices is for the computer engineering, artificial intelligence and machine learning and data science and all these things, because this era is of artificial intelligence. So same way we also have developed the labs similarly for artificial intelligence labs. We have tie up with good companies like Wipro and all these companies. So I will ask you to visit our labs and see how is it good enough to for you. Yeah, sure. I'll see the labs how it is. మీకు మన తెలుగు ఫ్యాకల్టీని మేడంని అప్పచెప్తాం సార్. ల్యాబ్స్ అన్ని తీసుకొని మనం ఎంత అప్డేటెడ్ గా ఉన్నామో ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ ఎపిసోడ్ లో తెలుసుకోవచ్చు. అట్లనే సూపర్ కంప్యూటర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో లేని కంప్యూటర్స్ లో ఏంటి అంటే మా సూపర్ కంప్యూటర్. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఎవ్రీ ఎపిసోడ్లో మార్వాడి యూనివర్సిటీ తరపు నుంచి ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు కదా. సో ఈ ఎపిసోడ్లో ఏ బ్రాంచ్ మేనేజర్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? I am very happy to introduce Mr. Madhuveti Kuruva, is from Kurnool branch. He would be looking after the admissions in that regions. He will give all the information which is needed for the Marwadi University as we are giving to the parents over here. మద్దిరెడ్డి గారి విషయానికి వస్తే పొలిటికల్గా కర్నూలు డిస్ట్రిక్ట్లో తెలిసిన వ్యక్తి. కుర్బా కమ్యూనిటీ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన మేజర్ రోల్ ప్లే చేస్తుంటారు అనమాట. సో ఆయనకి ఎడ్యుకేషన్ అనేది ఆయన దగ్గర బోల్డెన్ డిగ్రీస్ ఉన్నాయి. సో ఆయనకి ఏంటంటే పిల్లలకి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంతమంది ఒక ప్యాషన్ ఎంచుకునేటప్పుడు ఒక పర్టికులర్ ప్రొఫైల్ ఎంచుకునేటప్పుడు ప్యాషన్తో వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ కోవకు చెందిన వారే మద్దిరెడ్డి గారు. ఆయన్ని పిల్లల్ని గైడ్ చేయడం కానీ వాళ్ళని రైట్ వేలో నడిపించడం కానీ ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా ముందుంటారు. సో మరిన్ని విషయాలు మద్దిరెడ్డి గారు మీకు చెప్తారు. షూర్. హలో సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. Thank you sir. సో కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ మేనేజర్గా కురువా మద్దిరెడ్డి గారిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు పింటో మొమ్మెన్ గారు. సో సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీరు కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు ఒక 4 మాటల్లో? ఓకే మేడం, నా పేరు కురువా మద్దిరెడ్డి. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. అయితే నేను కొన్ని పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వ్యాపార వ్యవహారాలు చూస్తున్నప్పుడు
ఆ ప్రాంతం అంతా కూడా కర్నూలు జిల్లా అంతా అంటే పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా పేదరికంతో ఉంటుంది. పేదరికానికి కారణం విద్య. పిల్లలకి విద్యని అందించాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ అనేది మా దృష్టికి వచ్చింది. నేను మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ని కలిసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కర్నూలులో వారి సహకారంతో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మేడం. సో ఈ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మీ బ్రాంచ్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంది? ఇక్కడ కర్నూలులో మేడం అందరికీ అనుకూలమైనటువంటి ప్లేసు బస్టాండ్ దగ్గర, అంటే కొత్త బస్టాండ్ అంటారు మేడం, అక్కడ ఈద్గాకి ఎదురుగా స్కందాంశ్ వ్యాపారం ఫస్ట్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మేడం. సార్, ఫ్రమ్ కర్నూలు టు గుజరాత్ చాలా డిస్టెన్స్ ఉంది, కానీ ఇంత దూరం పిల్లల్ని పంపించి ఈ యూనివర్సిటీలోని ఎక్కువగా కర్నూలు నుంచే వస్తున్నారు. సో ఈ కర్నూలు నుంచి పంపించడానికి ఏంటి సార్ రీజన్? కర్నూలు జిల్లా నుండి మేడం లాస్ట్ 2024 సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఆంధ్ర తెలంగాణతో పోల్చినప్పుడు ఎక్కువ నంబర్ కర్నూలు జిల్లా నుండి రావడం జరిగింది. ఒక టౌన్ నుంటే కాకుండా పల్లెటూరు గ్రామాల నుండి కూడా ఇక్కడికి ఎక్కువ మంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ మంది చేరడం జరిగింది మేడం. కారణం ఏమిటంటే ఇక్కడ పిల్లలకి, మా ఏరియా పిల్లలకి భయం అయితే ఉండదు, కానీ ఆర్థిక వనరులు కొంత సహకరించకపోవడం చేత పిల్లల్ని చదివించుకోవాలన్న ఆ ఆలోచనతో ఎంత దూరమైనా పంపించడానికి కర్నూలు జిల్లా వాసులు సిద్ధంగానే ఉండరు. ఇక్కడ మార్వాడి యూనివర్సిటీని చూసినప్పుడు వరల్డ్ క్లాసులు ఉంటాయి, ఫెసిలిటీస్ కూడా అట్లే ఉంటాయి, ల్యాబ్ అన్నీ కూడా, జాబ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి పిల్లల్ని ఇక్కడ చేర్పించడానికి కర్నూలు నుండి తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సార్, కర్నూలు నుంచి మార్వాడి యూనివర్సిటీలోని జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు? మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కర్నూలులో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మన ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చి కానీ పేరెంట్స్ విత్ స్టూడెంట్స్తో వచ్చి సంప్రదించవచ్చు. లేకపోతే మీరు కొంత పనులు ఉన్నాయి, మా వ్యక్తిగత పనులు అనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అయిన నెంబర్ని సంప్రదిస్తే కూడా మాకు గైడ్ చేసి స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రాసెస్ విషయం వివరించి చెప్పడం జరుగుతుంది. సార్, మరి మార్వాడి యూనివర్సిటీలో ఫీ విషయానికి వచ్చేటప్పుడు పర్సన్ టు పర్సన్ ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? అంటే కొంతమంది చెప్తూ ఉండొచ్చు నాకు ఇంత ఫీజు ఉంది, ఇంకొంతమంది ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు అనొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇట్లా ఏమైనా వేరియేషన్ ఉంటుందా, ఫిక్స్డ్గా ఉంటుందా? మార్వాడి యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చరు ఫిక్స్డ్గానే ఉంటుంది, స్టూడెంట్కి తేడా ఉండదు. అయితే ఇక్కడ మెరిట్ ప్రకారంగా కొంతమందికి స్టూడెంట్కి తేడా ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 90% అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేరియేషన్ ఉంటుంది. మిగతా అందరికి కూడా సమానమైనటువంటి ఫీజు. అంతే వేరే వ్యక్తులు వచ్చి ఏ రకమైనటువంటి ఫీజు స్ట్రక్చరు విషయాలు తేడా ఉంది అని చెప్పడము, లేదా 0.5% మేము 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్తే కూడా అలాంటి వ్యక్తుల సమాచారాన్ని మీరు నమ్మొద్దండి. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అథెంటిక్ ఆఫీసు ఇక్కడ మన కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈద్గాకి ఎదురుగా ఉన్నటువంటి ఆఫీసు అథెంటిక్ ఆఫీసు. ఇక్కడికి పేరెంట్స్తో వచ్చి వారి యొక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తీసుకోవచ్చు. ఓకే, అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం ఉంటుంది, ఫీ వేరియేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, రైట్? అవును మేడం, కరెక్ట్ మేడం. సార్, మరి ఇవాళ ఎపిసోడ్లో మనం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి, సో కంప్యూటర్ సైన్స్ అంటేనే ప్రత్యేకించి ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ల్యాబ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం సార్. ఓకే మేడం. టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మ్యామ్ సిమ్రాన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. సో ఈమె మనకి విజయవాడ నుంచి మ్యామ్ అవైలబుల్ ఉన్నారు. సో హాయ్ సిమ్రాన్ మ్యామ్. Hello ma'am, I'm good. How about you? Yeah, I'm good. మ్యామ్, సో టైప్స్ ఆఫ్ ల్యాబ్స్, ఎలాంటి ల్యాబ్స్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి? మ్యామ్, లైక్ ఇక్కడ ఐఓఎస్ ల్యాబ్ అని వచ్చేసింది, సూపర్ కంప్యూటర్స్ ఉంది, ఏఐ రిలేటెడ్ ల్యాబ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఐఓఎస్ ల్యాబ్ గురించి చూస్తే మా దగ్గరకు వచ్చేసి ఐఓఎస్ ఏంటంటే లైక్ మనం స్టూడెంట్ పరంగా చూస్తే తను ఐఓఎస్ ఎలా డెవలప్ చేస్తాడు, బికాస్ ఫర్ సపోజ్ తను డెవలప్ చేయడం నేర్చుకున్నాడు అనుకోండి, సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు బికమ్ అన్ ఐఓఎస్ ఇంజనీర్. ఫ్యూచర్లో ఐఓఎస్ ఏఐ ఇంజనీర్కి చాలా వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఐఓఎస్ అనేది నేర్చుకోవడం ఉంటుంది. వీ ఆల్సో టీచ్ హిమ్ టు బిల్డ్ ద యాప్స్, ఐఓఎస్ రిలేటెడ్ యాప్స్. చాలా స్పెషల్ వాటికి మేము ఇదే యూస్ చేస్తాము. అండ్ దట్ టు ట్రైనింగ్ ప్లేస్మెంట్కి మేము ఇక్కడే ఈ ల్యాబ్సే యూస్ చేస్తాం బాగా. అసలు ఇంజనీరింగ్కే చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చి మార్వాడి యూనివర్సిటీలోనే జాయిన్ అవుతున్నారు. అందులోని కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. ఇంతమంది స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ ల్యాబ్స్ అనేవి ఉన్నాయా? సో ప్రతి టెక్నాలజీకి తగ్గట్టు ఒక ల్యాబ్స్ అంటూ ఉన్నాయి మ్యామ్. ఎందుకంటే మేము ప్లేస్మెంట్స్ కంపెనీస్ హైర్ చేయాలి కదా, డిఫరెంట్ టైప్ కంపెనీస్ లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఐఓఎస్, ఏఐ ఇంజనీర్స్. ఇప్పుడు మాకు ఏఐ వాళ్ళకి వచ్చేసి ఏఐ రిలేటెడ్ లైక్ మషిన్ లెర్నింగ్ ఇంటర్న్స్
ఉన్నారు, డీప్ లెర్నింగ్ ఇంటర్న్స్ ఉన్నారు, బిగ్ డేటా ఇంటర్న్స్ కూడా ఉన్నారు. ఫారెన్ మళ్ళీ వెళ్ళాలి, ఫారెన్లో జాబ్ కూడా చేయాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రజెంట్ ఎక్కువ భూమి ఉంది కూడా దీనికి కూడా ఉంది, అంటే మన ఇండియా బయట ఉంది, మన ఇండియా లోపల అంటే ఏఐకి బాగా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఉంది. ఫస్ట్ సపోజ్ థర్డ్ ఆప్షన్గా కూడా తీసుకోవచ్చు. గూగుల్ లాంటి కంపెనీస్ కూడా ఇనిషియల్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది క్లౌడ్ లాంటివి. సో ఇలాంటి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం యూనివర్సిటీ మొత్తం మీద? ఒక 20 ఉంటాయి మ్యామ్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ ల్యాబ్ చూడగానే ఓకే ఆ స్టూడెంట్ స్ట్రెంత్కి సరిపడినట్టుగా సుమారుగా ఒక 6-7 ల్యాబ్స్ వరకు ఉంటాయేమో హైయెస్ట్ అని అనుకున్నాను. బట్ మీరు 20 అని చెప్పేటప్పటికల్లా 20 ల్యాబ్స్ ఓ మై గాడ్, మళ్ళీ ఇంకా 20+. ఓకే, అవన్నీ చూడడం కొంచెం కష్టం కాబట్టి ఒక 2-3 ల్యాబ్స్ మాకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపించండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ ల్యాబ్స్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ల్యాబ్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని జరిగింది. సో వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అన్నా, లేకపోతే ఏఐ డెవలప్ చేయాలన్నా, ఏఐ యాప్స్ అయినా డెవలప్ చేయాలి అన్నా, ఏమైనా టెక్నాలజీ డెవలప్ చేయాలి అన్నా ప్రోగ్రామింగ్ ఈజ్ ద ఇనిషియల్. మనం కోడింగ్ అని కూడా అనొచ్చు. సో మనం వచ్చేసి ఇక్కడ C++, జావా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆన్లైన్ అనే కాదు, మనం ఆఫ్లైన్ యాప్స్లో కూడా నేర్పిస్తాము. సో ఎందుకంటే ఇప్పుడు నుండే వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకుంటే ఏదైనా, అదే 4th ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి త్వరగా హైరింగ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఇది వచ్చేసి ఏమో లైక్ VLSI ల్యాబ్ అని అంటారు, వెరీ లార్జ్ సర్క్యూట్స్ ఇంటిగ్రేషన్ ల్యాబ్. ఇది ఎలా అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ కూడా కొద్దిగా కవర్ చేస్తుంది. అంటే మనం డివైజెస్ ఇవ్వడం అని లేదు. ఇది వచ్చేసి డేటా ప్రాసెసింగ్ ల్యాబ్ మేడం. ఓకే, ఫైనల్ ఇయర్స్ అండ్ ప్రీ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి బేసిక్గా కంపెనీ స్పెసిఫిక్ క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్కి కోసం మేము ఇది యూజ్ చేస్తాము. దాంతో పాటు మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఎలా ఉంటే పిల్లల్ని వచ్చి ట్రైన్ చేయడం అనేది, మన పిల్లలు ఇంటర్న్షిప్ అప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి ట్రైన్ చేయాలి ఇక్కడ. సో మేము ఆ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేసాము. ఓకే. సో ఈ ల్యాబ్స్ వచ్చేసి ఎలా అంటే కంపెనీ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం, పిల్లలకి ఇక్కడే వర్క్స్ ఇవ్వడం, పని ఇక్కడే పూర్తి చేసేయడం, అలా అని. కంప్లీట్గా మీరు ల్యాబ్స్ చూపిస్తుంటుంటే నాకు అడగాలని కోరిక కూడా కలుగుతా ఉంది, సూపర్ కంప్యూటర్ గురించి తెలుసుకోవాలని. ఒక్కసారి ఆ సూపర్ కంప్యూటర్ ఏంటి, అసలు దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, చూపించేస్తారా? డెఫినెట్లీ మ్యామ్. యా మ్యామ్. సో సూపర్ కంప్యూటర్ ల్యాబ్కి అయితే తీసుకొచ్చారు. సో ఏంటి మరి ఆ సూపర్ కంప్యూటర్, దాని గురించి విశేషాలు ఏంటి మాకు తెలియజేస్తారు? ఎస్ మ్యామ్, ఇది అనేది వన్ ఆఫ్ ది స్పెషల్ ల్యాబ్. ఇది వచ్చేసి మేము లైబ్రరీలో ఒక సపరేట్ ప్లేస్. ఫీచర్స్ వచ్చేసి 4 TB స్టోరేజ్ వరకు ఉంది అండ్ యూజబుల్ కెపాసిటీ మీద 12 TB వరకు ఉంది. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి లైక్ 2 మల్టీకోర్ కోప్లస్ విత్ 20 crores. మార్కెట్లో 20 crores ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. అండ్ దీంట్లో HPC అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇది హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ అని ఎందుకు అంటే ఇది AI విత్ సైబర్ సెక్యూరిటీ డిటెక్షన్, అటాక్స్ డిటెక్షన్కి ప్రతిదానికి కంప్యూటర్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఈ అన్నిటికన్నా మేజర్ అక్కడ ఒక కంప్యూటర్ ఉంది, అది దాని ప్రాసెసింగ్ ఇంకా ఎక్కువ. దీని ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ప్లే ఇది కంపారిటివ్లీ అన్నిటికన్నా పెద్దది మ్యామ్. అండ్ దీని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ కూడా బాగా యూజబుల్గా ఉంటుంది, కస్టమైజబుల్ కూడా కంపారిటివ్లీ టు ఆల్ అదర్ కంప్యూటర్స్. సో దీని యాక్సలరేటర్ GB 100 వరకు ఉంది అండ్ 16 GB ఇంటర్నల్ మెమరీ. సాఫ్ట్వేర్ వాళ్ళకైనా, MBA వాళ్ళకైనా ఆర్ AI వాళ్ళకైనా ఎవరికైనా ఇది లైక్ ప్రీ ఇన్స్టాల్ టూల్స్ అనేది ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఒక మేజర్ సూపర్ కంప్యూటర్. దట్స్ వై దాన్ని అందుకనే సూపర్ కంప్యూటర్ అన్నారు. సో అదంతా బ్యాక్ సైడ్ అది లైబ్రరీ. ఎస్ మ్యామ్, అదంతా లైబ్రరీ. డిసిప్లిన్ అంటూ ఉంది, లైక్ రిస్ట్రిక్షన్, పంచ్ ఎలా ఉందంటే నేను లోపలికి రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నట్టుగా ఉంది. సో నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అన్నట్టు, అంత సైలెన్స్గా ఉంది, చాలా డిసిప్లిన్గా ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఓపికగా. సో ఇన్ని ల్యాబ్స్ కొంతవరకైనా మనం కవర్ చేస్తాం, ఒక 5 to 6 ల్యాబ్స్ వరకైనా మీరు ఓపికగా తిరిగి చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు మ్యామ్.
సో కర్నూలు బ్రాంచ్ మేనేజర్గా కురువ మద్దిలెట్టి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలోనే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు గుజరాత్ మార్వాడి యూనివర్సిటీలో. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంది, సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో. హాయ్ మ్యామ్. నీ పేరు? మురళి మ్యామ్. ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా పత్తికొండ. సో మార్వాడి యూనివర్సిటీలో నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ ఏఎంఎల్. ఓకే. సిఎస్సి ఏఎంఎల్. సో ఎలా అనిపిస్తుంది నీకు ఈ యూనివర్సిటీ? చాలా బాగుంది మ్యామ్. అక్కడ ఆంధ్రాలో చాలా ఎక్కువ ఫీజెస్, ఇక్కడ పోలిస్తే చాలా తక్కువ. మన ఫీజుకి ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఫ్యాకల్టీ ఇదంతా ఎలా ఉంది? ఫ్యాకల్టీ చాలా బాగుంది. నీ పేరు? మేడం నా పేరు అరవింద్, నేను కర్నూలు డిస్టిక్ నుంచి. నేను ఇక్కడ జాయిన్ అయింది సార్ బ్రాంచ్ వల్ల, కర్నూలు బ్రాంచ్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ మనం లాంగ్వేజ్ కూడా బాగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా అంతా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? తెలుగు వాళ్ళు 3000 స్టూడెంట్స్ ఉంటారు నియర్లీ. ఎందుకంటే మనం లైక్ సౌత్ ఇండియా నుంచి వచ్చాం కదా, మనకి ఫుడ్ వైజ్ గా చూసుకునేటప్పుడు సో నార్త్ లోని కొంచెం ఫుడ్ ఇబ్బంది పడతామేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. లేదు, ఇక్కడ మెస్ కూడా త్రీ వెరైటీస్ ఉంటాయి. నార్త్ ఇండియన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి సౌత్ ఫుడ్ చాలా బాగుంటుంది. నీ పేరమ్మా? రవిశంకర్. ఎక్కడి నుంచి? కర్నూలు పత్తికొండ. ఓకే. ఎలా ఉంది ఇక్కడ నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్? ఓన్లీ అంటే ఎడ్యుకేషనల్ వైజ్ గానే చూడకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? సో ఫ్యాకల్టీ ఎంత ఫ్రీగా ఉంటారు ఇక్కడ? ఫ్యాకల్టీ వాళ్ళు అయితే చాలా క్లోజ్గా ఉంటారు. స్పోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఏ గేమ్స్ అన్నా వెళ్ళొచ్చు. క్రికెట్ కానీ కబడ్డీ అన్నీ ఉన్నాయి. మనం ఆంధ్రాలో అయితే డొనేషన్ కట్టాలి, ఇక్కడ డొనేషన్ ఏం అవసరం లేదు. ఓకే. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు నువ్వు ఇక్కడ చదువుకుంటున్నావు? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నీ పేరమ్మా? నా పేరు చాణక్య మేడం. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఆదర్ నుంచి వచ్చాను మేడం. సో నీకు ఎలా అనిపిస్తుంది? సో మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని ఫ్యాకల్టీ అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది మేడం. అంటే తక్కువ ఫీజు అయినా కూడా అన్ని ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో కర్నూలు నుంచి ఆల్మోస్ట్ మీ అందరూ వచ్చారు కదా, అంత దూరం నుంచి గుజరాత్ వరకు వచ్చి ఈ యూనివర్సిటీలోని జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని మోటివేట్ చేసినటువంటి ఆ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సైడ్ పోలిస్తే ఇక్కడ యూనివర్సిటీస్కి ఫీజు చాలా తక్కువ ఉంది. ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాక ఎప్పుడు మన దగ్గర ఉండడం కంటే ఇక్కడ వచ్చి లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, వాళ్ళతో కూడా బాగా ఇంటరాక్ట్ కావచ్చు. గుజరాత్లో కూడా ఇది టాప్ 4 టాప్ 5 కాలేజ్ ఉంటుంది. ఇక్కడ ఉండడం వల్ల మనకి చాలా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మల్టీ కల్చర్ కూడా ఉంటుంది. అంటే చాలా స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మనం ఇక్కడ నుంచి ఏదైనా అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ చాలా 350+ 450+ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో మెయిన్ చూసుకునేది స్టూడెంట్స్ అందరూ ప్లేస్మెంట్స్ కోసమే. సో ఆఫ్టర్ కంప్లీట్ ద ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ మనకి ప్లేస్మెంట్స్ కావాలి కాబట్టి దాన్ని మెయిన్ మీరు చూస్తున్నారు, రైట్? యా. సో యూఎస్ చూసారే కదా, మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్లోనే జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ల్యాబ్ సౌకర్యం ఎంత బాగుందనేది, ఆల్మోస్ట్ ఒక 20+ కంప్యూటర్ ల్యాబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంత మంచి సౌకర్యాలు ఉండేటప్పుడు మార్వాడి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోరు చెప్పండి? సో ఈ ఎపిసోడ్లో ల్యాబ్స్ గురించి చెప్పాను. యూనివర్సిటీలో అన్నిటిలోకెల్లా మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక సిరీస్ లాగా ఈ ఎపిసోడ్స్ అన్నిటినీ కూడా ప్లే చేస్తూ వస్తూ ఉంది. సో మనందరికీ అందిస్తూ ఉంది. ఎందుకంటే గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్ వరకు ఈ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా గ్యాదర్ చేయలేరు కాబట్టి దీనికి సంబంధించి ఈ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి సో డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం మనకి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా బ్రాంచెస్ అనేది కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఆ బ్రాంచ్ మేనేజర్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఎపిసోడ్లో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అసలు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.